వేతన మధ్యతరగతి జీవులకు కేంద్ర బడ్జెట్లో తీపి కబురు వినిపించింది. 12 లక్షల ఆదాయం వచ్చే వారికి ఎలాంటి పన్నులు ఉండవని నిర్మలా సీతారామన్ తెలిపారు. అసలు కొత్త పన్నుల స్లాబ్లేంటి, వాటి వల్ల ఎంత ట్యాక్సులు వసూలు చేయనున్నారు? కేంద్ర బడ్జెట్ లో ఈసారి మధ్యతరగతి వేతన జీవులకు నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీంతో పాటు ఆ విధానం స్లాబ్లను మార్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి మరో 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే 12,75,000 వరకు పన్ను ఉండదని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక 12 లక్షల ఆదాయం దాటిన వారికి కొత్త పన్నుల స్లాబ్ ప్రకారం 4 లక్షల వరకు 0 ట్యాక్స్, ఆ తర్వాత 4 నుంచి 8 లక్షల వరకు 5% పన్ను, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% పన్ను విధించనున్నారు. 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20% పన్ను, 20 నుంచి 24 లక్షల వరకు 25% పన్ను, 24 లక్షల పైన 30% పన్ను విధిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గతంలో పన్ను విధానం ప్రకారం 15 లక్షల ఆదాయం దాటిన వారు ఏకంగా 30% పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త స్లాబుల వల్ల 24 లక్షల ఆదాయం దాటితేనే 30% పన్ను పడుతుంది. Periodically reduce their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. 12 లక్షల ఆదాయంపై పన్ను లెక్కింపు చూస్తే ఓ వ్యక్తి ఆదాయం 13 లక్షలైతే 4 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. ఆ తర్వాత 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% పన్ను కింద 20,000, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% పన్ను కింద 40,000, మిగిలిన ₹1,00,000కు 15% పన్ను రూపంలో 15,000 రూపాయలను వసూలు చేయనున్నారు. దీంతో 13 లక్షల ఆదాయం ఉన్నవారు కొత్త పన్నుల విధానం ప్రకారం 75,000 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఓ వ్యక్తి ఆదాయం 17 లక్షల ఆదాయం అయితే మొదటి 4 లక్షలపై పన్ను మినహాయింపు ఉండగా ఆ తర్వాత 4 నుంచి 8 లక్షల వరకు 5% పన్ను 20,000, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% పన్ను కింద 40,000, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15% పన్ను కింద 60,000, 16 లక్షల నుంచి 20 లక్షల స్లాబ్ లో భాగంగా మిగిలిన ₹1,00,000 రూపాయలకు 20% ట్యాక్స్ కింద 20,000 వసూలు చేయనున్నారు. దీంతో 17 లక్షల ఆదాయం ఉన్నవారు పన్నుల కింద మొత్తం 1,40,000 చెల్లించనున్నారు. కొత్త పన్నుల విధానంలో తాజా మార్పుల వల్ల 12 లక్షల ఆదాయం పొందుతున్న వారికి 80,000 మేర లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 18 లక్షల ఆదాయం పొందుతున్న వారికి 70,000 మేలు జరుగుతుందన్నారు. అదే 25 లక్షల ఆదాయం ఉన్న వారికి సవరించిన స్లాబుల ప్రకారం 1.10 లక్షల లబ్ధి జరుగుతుందన్నారు. దీనివల్ల పన్ను వసూళ్ల రూపంలో 1,00,000 కోట్ల రూపాయలు, పరోక్ష పన్నుల రూపంలో 2,600 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందన్నారు. మరోవైపు వృద్ధులకు నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ ఆదాయాన్ని 50,000 నుంచి 2 లక్షలకు పెంచామన్నారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచామన్నారు. మరింత సరళతరంగా ఆదాయ పన్ను చట్టం ఉంటుందన్నారు. 2005 నుంచి ఆదాయ పన్ను మినహాయింపులు చూస్తే 2005లో 1,00,000, 2012లో 2 లక్షలు, 2014లో 2.5 లక్షలు, 2019లో 5 లక్షలు, 2023లో 7 లక్షలు, 2025లో 12 లక్షల మినహాయింపులు ఇచ్చారు. 20 ఏళ్ల వ్యవధిలో 6 సార్లు పన్నుల విధానంలో మార్పులు చేర్పులు చేశారు.